హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం కొంచెం వెరైటీగా అరటికాయ బజ్జీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అరటికాయ బజ్జీ అని ఎందుకు అన్నానంటే అరటికాయ వేపుడు, అరటికాయ ఇగురు ఏవేవో వగేరా వగేరా మనం చేస్తూ ఉంటాము. అలా తిని బోర్ కొట్టేస్తుంది. అలా అని చెప్పి ఇలా అయితే నేను ట్రై చేశాను. మీరు కూడా చూసి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ రెసిపీ. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే మనం ఒక గిన్నెనైతే తీసుకొని, అదే బౌల్ లాంటిది ఏదైనా తీసుకొని మనం కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకొని, ఎవరికి ఎంత బ్యాటర్ కావాలో అంతవరకు మనం బియ్యం పిండిని మన అందాజులో మనం ఇలా కలుపుకోవచ్చు. నెక్స్ట్ మనం బియ్యం పిండి తీసుకున్న తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం. బియ్యం పిండి ఎవరికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. బజ్జీ అరటికాయ ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగినట్టుగా మనం రెడీ చేసుకుందాం. కారం కొంచెం గరం మసాలా నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. చాట్ మసాలా వేసుకుంటే ఈ బజ్జీలో చాలా అయితే టేస్టీగా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. ఈ బజ్జీల్లో నువ్వులే ప్రత్యేకత, చాలా అయితే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా అయితే నచ్చింది, మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. వీటన్నిటి కొంచెం ఇలా కలిపేసుకొని నెక్స్ట్ మనం కొంచెం టేస్టీ కోసం మనం ఒక స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకుందాం. శనగపిండి ఇందులో యాడ్ చేసుకొని నెక్స్ట్ బాగా అయితే ఉండలు లేకుండా అయితే మనం ఈ బ్యాటర్ని చాలా అంటే బజ్జీల పిండిలా మనం కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? శనగపిండి కూడా కొంచెం యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసేస్తే బజ్జీ పిండి చాలా పలచగా వచ్చేస్తుంది. ఆ ముక్కకైతే ఈ బ్యాటర్ అయితే పట్టదండి. అలా అని చెప్పి మనం ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలాగైతే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటి కలుపుకున్న తర్వాతే మనం శనగపిండిని అయితే యాడ్ చేసుకుందాం. ఈ పల్స్ లాంటివి ఏంటంటే ఈ పలుకులు లాంటివి ఏంటైతే మనకి రాకుండా అయితే చూసుకోవాలి. ఇలా అయితే మనం కలుపుకుంటే బ్యాటర్ అంతా శుభ్రంగా ఏ ఉండలు లేకుండా అయితే బాగా అయితే కలుస్తుంది. చూస్తున్నారు కదా, అలా ముంచేసి అలా వేసేయడం చాలా ఈజీ, అందరికీ తెలిసిందే. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందులో బజ్జీ అంత పూర్తిగా ఎక్కువ అయితే ఆయిల్ అయితే కాదు, కొంతలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాతే మనం ఆ బ్యాటర్లో ముంచి బజ్జీలను అయితే వేస్తే చాలా చక్కగా అయితే వేగిపోతాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బ్యాటర్లో ముంచి ఒకటిగా మనం ఒక పక్క నుంచి వేసుకుంటూ ఉంటే అవి బాగా వేగుతాయి. చూస్తున్నారు కదా, మనం కొంచెం పలచగా అయితే కోసుకుంటే అవి పలచగా మనం కట్ చేసుకోవాలి. ఈ అరటికాయల్ని అలా కట్ చేసుకొని మనం ఇలా వేసేసుకుంటే ఎక్కువ పెద్దవిలా కాకుండా ఒక మీడియం సైజ్ ఒక పీస్ని ఒక 2 పీసెస్లా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకుంటే చాలా స్టైలిష్గా వస్తాయి. తినడానికి కూడా బాగుంటుంది. ఎవరి గెస్ట్లు వచ్చినా ఇలా అరేంజ్ చేసి వాళ్ళకైతే ఈజీగా అయితే పెట్టేయవచ్చు. ఈ వేరే చిప్స్ లాంటివి ఏవి కాకుండా ఇలా మన ఇంట్లో ఉంటే అరటికాయని ఇలా వెంటనే తయారు చేయాలంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, బియ్యం పిండి మనం కొంచెం ఎక్కువగా వేస్తాం కాబట్టి చాలా క్రంచీగా అయితే వస్తాయి. ఎవరికైతే కొంచెం మెత్తగా నచ్చుకోరో వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు వేయించుకుందాం. మనం వేయించుకున్న తర్వాతే బాగా వేగుతాయి. బజ్జీ చాలా బాగా అయితే వస్తుంది. ఇలా ఒకటిగా మనం ముంచుకుంటూ ఇలా ముంచాను కదా, మనం ఈ బ్యాటర్ అంతా ఒక సైడ్ నుంచి ఇలా తీసి పెట్టేసి నెక్స్ట్ మనం కడాయిలో అయితే వేస్తాం. లేదు అంటే ఆ కడాయిలో ఈ బ్యాటరే ఉండలుగా చిన్న పుటకల్లా అయితే వచ్చేస్తాయి. అలా మనం అయితే ఛాన్స్ అయితే ఇవ్వకుండా మనం ఈ ముక్క ముంచేసి అటుగా కొంచెం వైపు తీసేసి అది జారుగా వస్తుంది కదా బ్యాటర్, ఆ జారుదనాన్నంతా మనం ఆ బౌల్కే మనం అంటించి తీసేసి ఇలా ఆయిల్ అయితే వేసుకుందాం.
ఆయిల్లో వేసుకొని బాగా అయితే వేయించుకొని ఒకవైపు వేయించుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత మనం మనది ఈ సట్టాంలాంటిది ఉంటుంది కదా, అలాంటి దాంతోనైతే ఒకవైపు తిప్పేసుకొని మళ్ళీ మనం ఇలా అయితే తీసి పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే వేగాయి, ఇంకోవైపు కూడా మనం ఇలా ఒకవైపు నుంచి మనం ఇలా వేయించుకుంటే చాలా అయితే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఇవి చేసి చక్కగా పిల్లలకి పెట్టేయవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏవి తినడానికి లేదు అని చెప్పే, అంటే కొన్ని తిని బోర్ అయిపోతున్నాం అన్న వాళ్ళకి ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసి పెట్టండి. చాలా అయితే బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఎంత లెవెల్గా అయితే వచ్చాయి, ఒకటి ఒకటి చాలా డిజైన్లా ఉన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.